ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హిందీ పబ్లిక్ ఎగ్జామ్లో 95+ మార్క్స్ అనేవి సాధించాలి అని అంటే ఏ క్వశ్చన్స్ చదవాలో, మెయిన్ వేటి మీద ఫోకస్ చేయాలో అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే మొదటి 5 క్వశ్చన్స్లో మనకి ఇచ్చేటువంటి పాసేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఎస్సీఆర్టీ ద్వారా ఏదైతే ప్రొవైడ్ చేసిందో యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్, అలాగే బోర్డ్ రిలీజ్ చేసినటువంటి 2 మోడల్ పేపర్లు, అలాగే యాక్షన్ ప్లాన్ వెనుక ఉన్నటువంటి 3 మోడల్ పేపర్లని ఏ ఒక్క పాసేజ్ కూడా వదలకుండా అందులో ఉండేటువంటి ప్రతి క్వశ్చన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 5 పాసేజీలు కూడా, ఈ 5 మోడల్ పేపర్లు, అలాగే యాక్షన్ ప్లాన్లో ఉండేటువంటి ఆ పాసేజెస్ నుంచే మనకి ఎక్కువ శాతం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటి నుండి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక 6th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే లేఖక పరిచయం అనేది మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చెప్పినట్టు విష్ణు ప్రభాకర్, అలాగే కాకా కాలేల్కర్ కనుక మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ లేఖక పరిచయం కూడా మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే కవి పరిచయంలో మనకి ఆధునిక కవి నుంచి సుమిత్రానందన్ పంత్, అలాగే ఆర్పి నిశంక్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మనకి రహీం బిహారీ వీరి నుంచి కూడా మనకు ఒక ప్రాచీన కవి పరిచయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు సుమిత్రానందన్ పంత్, అలాగే ఆర్పి నిశంక్ ఈ 2 కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్లయితే ఈ రెండిటిలో నుంచి మనకి ఒకటి అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు 5 మార్క్స్ అనేవి చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఈ విధంగా 4 దోహాల్లో నుంచి ఏదైనా ఒక దోహాని అడుగుతారు. కాబట్టి ఈ 4 కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 9, 10 గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాల నుంచి ఇస్తారు. కాబట్టి ముందుగా ఈ 14 క్వశ్చన్లు కూడా మీరు నేర్చుకోవాలి. ఇక ఉపవాచక చూసినట్లయితే దో కళాకారులో ఇచ్చినటువంటి ఈ 3 క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే సరిపోతుంది. అయితే ఓవరాల్గా నేను ఏం చేశాను అంటే ప్రతి లెసన్ నుంచి కూడా ఈ విధంగా మీకు అందరికీ కూడా కన్వీనియంట్గా అవైలబుల్గా ఉండాలని ప్రతి లెసన్ నుంచి నేను ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇలా స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం కోసం మీకు స్లైడ్స్ రూపంలో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని కనుక మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క నోట్స్లో రాసుకున్నట్లయితే వీటి నుండే ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి లెసన్ వైజ్గా ఈ క్వశ్చన్స్ని కనుక మీరు ఒక దగ్గర ఫ్రేమ్ చేసుకొని చక్కగా చదివినట్లయితే ఈ 4 మార్క్స్ క్వశ్చన్లు అనేవి మీరు ఖచ్చితంగా 16 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో ఇలా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క స్లైడ్ రూపంలో నేను ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే ఇందులో ఉపవాచక్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది దో కళాకారే చదువుతారు. ఒకవేళ ఎవరైనా అనోఖా ఉపాయ్ లెసన్ నుంచి చదవాలి అనుకుంటే మనకు ఉన్నవి ఈ 3 క్వశ్చన్సే కాబట్టి ఈ 3 కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే మనకి పద్యభాగ సారాంశంలో బర్స్తే బాదల్, కన్ కన్ కా అధికారి ఈ 2 తప్పనిసరిగా నేర్చుకున్నట్లయితే మనం పద్యభాగ సారాంశాన్ని ఖచ్చితంగా మన ఐటమ్ చేసేయచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 13లో గద్యభాగ సారాంశం నుంచి ఈద్గాహు లోకగీత కనుక మనం ఖచ్చితంగా నేర్చుకుంటే మనం
ఈ గద్యభాగ సారాంశాన్ని కూడా చాలా ఈజీగా మనం మార్కులు సాధించవచ్చు. ఇక క్వెషన్ నెంబర్ 14లో లెటర్ రైటింగ్. ఇవేమేమి నేర్చుకోవాలి అనంటే, మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ 8 లెటర్లని కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా ఈ సెక్షన్లో 8 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాక్షన్ ప్లాన్లోని మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి పేర్లతో ఉండేటువంటి చుట్టి పత్ర ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ గుంటూరు మే రహతా హై, రమేష్కి బహన్ సరళకి షాదీ తిరుపతి మే హోనే వాలీ హై. ఈ విధంగా షాదీకి సంబంధించినటువంటి ఒక లెటరు, బుకారికి సంబంధించినటువంటి లెటర్సు, అలాగే బీమార్ దాది యా బీమార్ మాకో దేఖ్నేకే లియే అని చెప్పి ఏవైతే డిఫరెంట్ తర్జ్ ఇచ్చి మనకి లెటర్ రాయమంటున్నాడో అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో రవి అనేటువంటి అబ్బాయికి పరీక్షల వరకు పుస్తకాలని కొనవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఈ థర్డ్ లెటర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పుస్తక విక్రేతకు సంబంధించినటువంటి లెటర్. ఇది ఖచ్చితంగా కూడా నేర్చుకోవాలి. అలాగే విహారయాత్రకి వెళ్ళడానికి అనుమతి కోరుతూ, అలాగే డబ్బులు కూడా అడుగుతూ పితాజీకో పత్ర, ఈ లెటర్ కూడా మనం డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 7th లెటర్లో కిసి ఐతిహాసిక్ స్థాన్ या విహార్ యాత్ర కా వర్ణన్ కర్తే హుయే అప్నే మిత్ర కే నామ్ పర్ పత్ర లిఖియే అని అంటాడు. లేదా మిత్రు ప్లేస్లో బాయి అని కూడా ఇవ్వచ్చు. మీరు చూసినటువంటి లేదా మీరు వెళ్ళినటువంటి ఒక ఐతిహాసిక యాత్ర కానీ విహారయాత్రను కానీ వర్ణిస్తూ మీరు ఒక లెటర్ అనేది రాయమని అడగొచ్చు. లేదా పేపర్ ఒకవేళ టఫ్ చేయాలి అని అనిపిస్తే మీకు 8th క్వశ్చన్ రూపంలో ఇలా కూడా ఒక క్వశ్చన్ అనేది అడగొచ్చు. अपने बड़े भाई को जन्मदिन की शुभकामनाएं देते हुए भाई के नाम పత్ర లిఖియే అని ఈ విధంగా కూడా అడగొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చుట్టి పత్రు, పితాజీకో పత్రు, పుస్తక విక్రేత, విహారయాత్రను వర్ణిస్తూ, అలాగే విహారయాత్రకు డబ్బులు కావాలని చెప్పి పితాజీకి ఒక లెటర్ అనేది రాసేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మనం ఈ పత్రలేఖన్ అనేటువంటి లెటర్ రైటింగ్ సెక్షన్లో ఈజీగా 8 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఈ లెటర్ రైటింగ్ సెక్షన్లో మనం ఖచ్చితంగా ఏదైతే లెటర్ స్ట్రక్చర్ ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. అది కామాలు, ఫుల్ స్టాప్లు, ఈ నేమ్స్ ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 15 నిబంధనలు కనుక చూసినట్లయితే, నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో ఈ ఆర్డర్లో కనుక ఈ 8 మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఒక 2 మ్యాక్సిమం మనకి మెయిన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నా వరకు నా గెస్సింగ్ ఏంటి అని అంటే, మొదటి 5 నిబంధనల్లో ఖచ్చితంగా ఒక నిబంధన అనేది రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ 8 కనుక మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా ఒక నిబంధన అనేది ఖచ్చితంగా రావడానికి 100% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మొదటిగా దూరదర్శన్, నెక్స్ట్ పుస్తకాలయ్, తర్వాత రాష్ట్రీయ త్యోహార్. ఈ రాష్ట్రీయ త్యోహార్లో స్వతంత్రతా దివస్ కానీ గణతంత్ర దివస్ కానీ నేర్చుకోవాలి. మ్యాక్సిమం ఈ రెండింటికి కూడా పాయింట్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఆ డేట్స్ అనేవి చేంజ్ చేసి ఎవరైతే జెండాని ఎగరవేస్తారో లేకపోతే ఎవరైతే కార్యక్రమంలో పాల్గొంటారో ఆ 2-3 పాయింట్లు మనం చేంజ్ చేస్తే మిగతా రిమైనింగ్ అంతా కూడా ఒకేలా నిబంధన అనేది ఉంటుంది. అలాగే పర్యావరణ ప్రదూషణ, విద్యార్థి అనుశాసన్, కంప్యూటర్, కృత్రిమ ఉపగ్రహ, అలాగే ఆదర్శ విద్యార్థి. ఈ విద్యార్థి ఎవరు అనుశాసన్ అలాగే ఆదర్శ విద్యార్థి ఈ 2 కూడా మనకి సిమిలర్గానే ఉంటాయి. సో వీటిని మనం టాలీ చేసుకొని ఖచ్చితంగా ఈ ఆర్డర్లో కనుక మనం ఫాలో అయినట్లయితే మనం మెయిన్ ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా హిందీలో 95 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇక గ్రామర్ సెక్షన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ బ్యాంక్లో ఏవైతే బిట్స్ ఇచ్చారో, మోడల్ పేపర్స్లో ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారో వీటి నుంచి మనకి ఖచ్చితంగా
10 నుంచి 13 బిట్లు అనేవి దాదాపుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి ప్రతి గ్రామర్ బిట్టు కూడా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ మోడల్ని మనం బేస్ చేసుకొని, ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఒక 10-15 బిట్లు ఎక్స్ట్రాగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ లాస్ట్ సీక్వెన్స్లో మనకి వచ్చేటువంటి ఒక 4-5 గ్రామర్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకి బయట నుండి అడిగేటువంటి అవకాశం ఉంది. మిగతావన్నీ కూడా టెక్స్ట్ బుక్లో నుంచి ఈ యాక్షన్ ప్లాన్ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. వీడియో చూశాక లైక్ చేయండి, కమెంట్ చేయండి. సునీల్ సార్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాగే హిందీ సబ్జెక్ట్ చక్కగా నేర్చుకోండి.